ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సిద్ధమవుతోంది. చంద్రబాబు అరెస్టుతో నాయకత్వం లేక టీడీపీ ఇబ్బంది పడుతుందని భావిస్తున్న వైసీపీ ఇదే సమయంలో మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది. ఈ నెల 9న విజయవాడలో పార్టీ ప్రతినిధుల సభ ఏర్పాటు చేసింది. ఇందులో ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొంటారు. ఈ సభ నుంచే సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇకపై పూర్తిగా ఎన్నికలే టార్గెట్ గా ముందుకు వెళ్ళాలి అనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వరుసగా పార్టీకి సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నిన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సిద్ధంగా ఉండాలి, ఇంకపై గేరు మార్చాలి, అందరూ పూర్తిగా ఎన్నికల మీద ఫోకస్ చేయాలని చెప్పిన నేపథ్యంలో తాజాగా వైసీపీకి సంబంధించిన ప్రతినిధుల సభను ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ఈ నెల 9వ తారీఖున విజయవాడ వేదిక కూడా ఖరారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాంతో పాటు ఎంపీపీలు, స్థానికంగా ఉన్న కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక నేతలు, అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా, అంటే ప్లీనరీ తర్వాత తొలిసారిగా స్థానిక నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని రాజకీయంగా పరిణామాలు మారుతున్న నేపథ్యంలోనే పూర్తిగా బలపడే దిశ కూడా వైసీపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరోపక్క తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అరెస్టుతోని పూర్తిగా నాయకత్వ లోపంతో ఇబ్బందులు పడుతుంటే దాన్ని తమకు అనువుగా మార్చుకునే దిశ కూడా వైసీపీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, ఎన్నికలకు సన్నద్ధం ఉండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయలేని ఎన్నికల హామీలను దాదాపు 98% తమ ప్రభుత్వం నెరవేర్చింది. అది కూడా 4 సంవత్సరాలు నెరవేర్చింది. దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి తీసుకునే బాధ్యత ఎమ్మెల్యేల పైన ఉంటుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎటువంటి వర్గ విభేదాలకు తావు ఇవ్వకుండా అందరితోని కలుపుకొని ముందుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన సమావేశంలో చెప్పిన నేపథ్యంలోని రేపు జరిగే స్థానికంగా ఉన్న నేతల సమావేశంలోని మరిన్ని విషయాలు చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గేరు మార్చాలి, గెలిపే లక్ష్యంగా చేయాలి, వై నాట్ 175 టార్గెట్ గా ముందుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2-3 సంవత్సరాల వరకు బాగున్నా సరే ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో పార్టీ తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పాలవుతుంది. ప్రధానంగా వర్గ విభేదాలు. ఎందుకంటే చాలా మంది పదవుల కోసం ఆశించిన పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాలు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేశారు. అందరికీ పదవులు ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని చాలా మంది పూర్తి స్థాయిలోనే అసహనం వ్యక్తం చేస్తూ దాంతో పాటు కొంతమంది లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలతో కూడా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరినీ మరోసారి కలుపుకొని ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లోనే అందరూ కలిసి పనిచేయాలి అనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన పొత్తులు అధికారికంగా ప్రకటించారు. అయినా పూర్తి స్థాయిలో వారు భవిష్యత్ కార్యాచరణపై ముందుకు వెళ్ళని పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు అరెస్టుతోని పూర్తిగా నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతుంది. ఇదే తమకు అనువుగా మార్చుకునే దిశ కూడా వైసీపీ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వైసీపీ ప్రతినిధుల సమావేశంలోని ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపై కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే సార్వత్రిక ఎన్నికలకు ఆయన పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టే దిశ కూడా ఈ సభను వాడుకున్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క 4 ఎన్నికలు ముందస్తు వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండే దిశ కూడా కేడర్ ను ఆయన సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులకు స్పష్టంగా చేశారు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు వెళ్తే తాము కూడా దానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇంకా దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మరోపక్క టీడీపీ చంద్రబాబు అరెస్టుతో కొంత ఇబ్బందులు పడుతుంది. జనసేన ఇప్పుడిప్పుడే పుంజుకున్న పరిస్థితి కనపడుతుంది. బీజేపీ పూర్తిగా డేలా అయిన పరిస్థితి కనపడుతుంది. అయితే అధికార పార్టీ ఒకటే పూర్తి స్థాయిలోని ఎన్నికలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలోని ఒకవేళ ముందస్తుకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయి, కేడర్ పూర్తిగా సిద్ధంగా ఉండాలి. అంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నా సరే దీన్ని ఎన్నికలకు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే కేడర్ సిద్ధంగా ఉండాలి. అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఎన్నికలే టార్గెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. వరుసగా పార్టీల సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ వేదికగా ఈ నెల 9వ తారీఖున వైసీపీ ప్రతినిధుల సభ తొలిసారిగా స్థానిక నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న మైనస్ లో పాజిటివ్ చేసుకునే దిశ కూడా ఫోకస్ చేస్తుంది. ఎన్నికలే తారీఖుగా ప్రతి ఒక్కరిను సన్నద్ధం చేసే దిశ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.